నమస్తే అండి అందరికీ. సో నేను చెప్పబోయేది ఏంటంటే సో విశాఖపట్నంలో ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పైన కొంతమంది దుండగులు దాడి చేసి అతని దగ్గర ఉన్న విలువైన 10 లక్షలు వాల్యూ చేసే కెమెరాని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో అంటే ప్రజలు ఎలా తయారవుతున్నారంటే బికాజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ వలన సో ప్రజలు దొంగలుగా మారుతున్నారు. సో 10 లక్షల రూపాయల కెమెరా కోసం ఒక వ్యక్తిని చంపి దారుణంగా చంపేశారండి వైజాగ్లో. సో అది అన్నమాట. సో దయచేసి ప్రజలకు నేను తెలియజేసేది ఏంటి అంటే సో బుద్ధిగా చదువుకోండి, ఉద్యోగాలు వస్తాయి. సో మీరు మీరు మీ మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి, డెఫినెట్గా మీరు సక్సెస్ సాధిస్తారు. సో నేను నా కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాను కాబట్టి నేను కొన్ని మూవీస్లో యాక్ట్ చేస్తున్నాను, యాక్ట్ చేస్తాను ఫ్యూచర్లో. సో అది అన్నమాట. సో డబ్బు కోసం ఏదైనా చేస్తారండి కొంతమంది దుండగులు కానివ్వండి, దొంగలే కానివ్వండి. సో వైజాగ్లో ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పైన సో ఏదైతే హత్య జరిగిందో ఇదైతే చాలా దారుణమైన హత్య అండి. సో అంటే సుమారు ఒక 4-5 దుండగులు దాడి చేశారని చెప్పేసి మీడియా సోదరులు తెలియజేశారు. సో ఇది గ్యాస్. సో మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ దగ్గర విలువైన వస్తువులు ఉన్నటువంటి సమయంలో మీరు మీ స్నేహితులను కానీ మీ రిలేటివ్స్ని కానీ వెంట తీసుకొని వెళ్ళండి. సో ఇది అన్నమాట. సో మనము ఈవెన్ దో మన పని మనం చేసుకుంటున్నా కూడా ఆపదలు అనేవి వస్తాయి అండి. సో మన టైం ఎప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పలేము. సో అందువల్ల మనం ఎప్పుడైతే వాల్యుబుల్స్ జ్యువెలరీ కానివ్వండి, వేరే క్యాష్ కానివ్వండి, వేరే ఏమన్నా వాల్యుబుల్ ఐటమ్స్ కానివ్వండి క్యారీ చేసేటప్పుడు మీ కార్ డ్రైవర్ని కానివ్వండి లేదా మీ ఫ్రెండ్స్ని కానివ్వండి తోడుగా తీసుకొని వెళ్ళండి. దయచేసి ఒంటరిగా వెళ్ళకండి, అంటే ఒంటరిగా ఎక్కడికి కూడా వెళ్ళకండి. సో ఇది నేను తయారు చేసేది. సో మన ప్రాణాన్ని మనమే కాపాడుకోవాలి. సో అది గైస్, ఆత్మరక్షణ కోసం కుంగ్ ఫు, కరాటే లాంటివి నేర్చుకోండి. థ్యాంక్ యూ గైస్.